హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ షాప్లో అనమాట బ్లౌజులు కుట్టినేటివి. ఒక 2 డేస్ 3 డేస్వే అనుకుంటావి. ఇంకా మోడల్స్ అవి కుడితే అసలు వీడియో చేద్దామంటే కుదరట్లేదు. ఇది నెక్ కొంచెం డిఫరెంట్గా ఉందని చూపిద్దామని వీడియో చేస్తున్నా. ఇది వచ్చేసి పైపింగ్ అనమాట. నెక్ ఏమో చూడండి, షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా కనిపిస్తుందా? ఇట్లా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు అసలు పైపింగ్ కాకుండా నార్మల్గా బ్లౌజులే కుట్టించుకోవట్లేదు అనమాట కస్టమర్స్. ఖచ్చితంగా పైపింగే, ఎట్లాంటి బ్లౌజ్ అయినా పైపింగే అనమాట. హ్యాండ్ ఏమో పఫ్ ఇచ్చేసిన. ఇదేమో ఇంకో బ్లౌజు. ఇది చూడండి, కొత్తగా ఉంది, మోడలు బాగుంది కదా. కొత్తగా ఎప్పుడు ఒకేలాగా కుట్టొద్దు కదా, అందుకోసం కొంచెం కొత్తగా ట్రై చేసిన. హ్యాండ్ ఇట్లా ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీకు ఎలా ఉందనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. దగ్గరికి పెట్టినాను కదా, బాగా అనిపిస్తుంది కదా. ఇంకా వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. మనకు కరెక్ట్ సైజ్ అయితే బాగా నీట్గా కనిపిస్తుంది. నాకు కొంచెం లూజ్ అయిందిలేండి. ఇంక ఇది ఏంటంటే బార్డర్ ఇచ్చినాడు 2 హ్యాండ్స్కి, కానీ బార్డర్ 2 హ్యాండ్స్కి సరిపడా లేదనమాట. సో ఇంకా హ్యాండ్ అట్లా మోడల్ పెట్టి నెక్ ఇట్లా చేసినాను. అదే బ్యాక్ సైడు పెట్టేసినాను. ఆ బార్డరు పెట్టేసి బాల్స్ పెట్టినాను. బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా నీకు లైట్ కలరే అంత అట్రాక్షన్ లేదు వీడియోలో. మామూలుగా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది. ఇంకా కలర్ కాంబినేషన్ కింద వేరు ఉంటే కింద సూపర్ ఉంటుంది అసలు. అట్లా లేసు ప్లేస్లో మనం వేరే క్లాత్ను కూడా యాడ్ చేసుకొని అట్లా బాల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. వన్ సైడే అనమాట. ఈ సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కదా, సో అవసరం లేదు. ఇట్లా కట్ వర్క్ పెట్టుకొని ఆ సైడ్ బాల్స్లు పెట్టుకున్నా సూపర్ ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇంకా ఎంతమందికి ఈ మోడల్ నచ్చింది అనేది కూడా నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా టైం ఉండదు, గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు, సెకండ్ గుర్తు కూడా ఉండదులేండి వీడియోలు చేసుకోవాలని. ఎన్ని మోడల్స్ కుడుతుంటామో అసలు. ఇంకా ఏదో పని కట్టుకొని ఇంకా గుర్తు పెట్టుకొని చేస్తే తప్ప. ఫ్రంట్ కూడా ఇచ్చేసినాను లేసు. ఏం చెప్తున్నా, అదే మోడల్స్ వీడియో తీయాలంటే అసలు గుర్తే ఉండదులేండి. ఇంకా పని హడావిల్లోనే ఉండిపోతాను. అసలు బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందంటే ఇంకెక్కడే కానీ ముడత అనేదే ఉండదు, అంత నీట్గా ఉంటుంది అనమాట. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుందిలేండి. ఇంకా ఇవి ఒక కస్టమర్వి అనమాట బ్లౌజులు. ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి, చూస్తాను. ఇంకా రోజు అనుకుంటుంటా అసలు రోజు పెట్టవచ్చు, కానీ గుర్తుండదు, టైం ఉండదు. ఇంకేమేమో ఇవి శారీస్, వీటికేమో ఫాల్స్లు అవి తీయాలి. ఫాల్సులు తీసి ఫాల్స్లకి ఇచ్చి పంపించాలి. అవే చూస్తున్నాను, ఫాల్సులు ఇద్దామని. ఇంకా వేరే వాళ్ళ బ్లౌజులు ఉన్నాయి, అవి కూడా చూపిద్దామని చూస్తున్నా. ఈ శారీ అయితే బాగుంది కదా, కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా బ్లౌజ్ కట్ చేసి ఇంకా ఫాల్ తీయాలి, బాగా అనిపిస్తుంది. ఇది బ్లౌజు నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చింది, బార్డరు నేవీ బ్లూ అనమాట. ఇంకా అదేమో పళ్ళు పాటు బాగుంది. చీర కూడా క్రష్ టైప్లో అనమాట. బార్డర్ కలర్ బాగుంది, కాపర్ కలరు. కొంచెం అట్లా మనకు కంటికి మంచిగా అనిపిస్తే చూస్తాను ఇట్లా ఓపెన్ చేసి. అసలు మ్యాక్సిమం చీరలు ఇప్పి చూసిందే లేదా, బ్లౌజులు కట్ చేయడం, ఫాల్స్లకు పంపించడం. ఏదో నచ్చితే కొంచెం అట్లా ఇప్పి చూస్తుంటా. ఇప్పినామంటే మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేయలేక బేజారు వస్తుంది. అందుకే అంతగాని ఓపెన్ చేసి చూడను నేను ఏ చీరలు కూడా. ఇంకా మనకు టైం కూడా ఉండదు కదా, అవన్నీ ఒకటొకటి చీర ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంక అంతే సంగతులే. సో అందుకని చూడను, ఏవో మంచిగా అనిపిస్తే తప్ప. ఇది వేరే కస్టమర్వి. ఇదేమో స్టార్ నెక్ అనమాట. ఇంకా హ్యాండ్కేమో పైపింగ్ ఇచ్చేసినాను సింపుల్గా, షార్ట్ హ్యాండే. ఫ్రంట్ కూడా అంతే, స్టార్లో పెట్టేసిన. బ్యాక్ ఫ్రంట్ సేమ్ పెట్టమన్నారు, అందుకోసం ఇంకా సేమ్ పెట్టేసినాను. ఫ్రంట్ బ్యాక్ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇది కూడా బాగుంది. మెయిన్ బ్లౌజ్కి దాని ఇవి హ్యాంగింగ్స్ కలర్ కాంబినేషన్ బట్టి కూడా నీకు బ్లౌజ్ లుక్ వస్తుంది. వీళ్ళవైతే బాగానే ఉంటాయి అన్నీ కలర్ కాంబినేషన్లు. శారీకి తగ్గట్టు బార్డర్స్ మంచిగానే తీసుకుంటారు వీళ్ళదైతే. ఇంక ఇదేమో బ్యాక్ ఏమంటారు, పాట్ నెక్, కానీ పాట్ కాదు షేపు. ఇది స్టార్ షేప్లోనే ఇచ్చిన. ఇది కూడా
ఇంకే దీనికి కూడా అంతే చిన్న పైపింగ్ ఇచ్చినాను అనమాట హ్యాండ్కు. పైపింగ్ ఇస్తేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ కానీ ఇంకా మనకు లుక్ కూడా బ్లౌజ్ చూడంగానే మంచిగా అనిపిస్తుంది. కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ అయితే ఇవ్వాలి బ్లౌజ్కు, అప్పుడే బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి పైపింగ్ కూడా చాలా సన్నగా ఉంటుంది. మా టైలర్ చాలా సన్నగా వేస్తుందిలేండి పైపింగ్. చాలా సన్నగా అంటే సన్నగా వేస్తుంది, నీట్గా వేస్తుంది. చూడండి మీకు దగ్గర నుంచి పెట్టి చూపిస్తున్నా, ఎంత నీట్గా ఉంది కదా. ఇట్లా ఉంటుంది అన్నమాట పైపింగ్. అట్లా సన్నగా వేస్తేనే పైపింగ్ లుక్ బ్లౌజ్కే లుక్ వస్తుంది అన్నమాట. బాగుంది. ఇంకా దీనికి కూడా అంతే తాడు హ్యాంగింగ్ మామూలుగా, అందుకే హ్యాంగింగ్ ఏం చూపించలేదు. ఇంకా వేరే బ్లౌజు ఇదేమో కంప్యూటర్ వర్క్, నేను వేసినాను ఇది కంప్యూటర్ వర్క్. కానీ అక్కడంతా గ్యాప్ ఉందన్నమాట వర్క్. సో ఏం చేద్దామనేసి మొత్తం స్టోన్స్ అతికిచ్చినాను. చూడండి మగ్గం వర్క్ లెవెల్లో వచ్చేసింది. గ్రాండ్ లుక్ వచ్చిందంటే చెప్తున్నాను కదా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్యాక్ ఒక బంచు, హ్యాండ్స్కి కూడా సేమ్ అదే బంచు హ్యాండ్స్కు. నెక్ ఇట్లా చిన్నగా ఇచ్చిన. ఇంకా అది మొత్తం పర్పుల్ అంతా స్టోన్స్ అనమాట. ఆ స్టోన్స్ పెట్టేసరికి బ్లౌజే హైలైట్ అయిపోయింది. హ్యాంగింగ్స్ కూడా ఇట్లా ఇచ్చినాను. బాగుంది అనమాట బ్లౌజ్ అయితే, చూసేకి సూపర్ ఉంది. ఇంక ఇదేమో ఇంకొక బ్లౌజు కట్ వర్క్. ఇది కూడా అంటే చిన్న కట్ వర్క్. ఇది మధ్యన పూసలు ఇచ్చిన. ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇది కూడా మోడలు. ఇట్లా పెద్దగా కట్ వర్క్ ఇచ్చినా బాగానే ఉంటుంది, చిన్న కట్ వర్క్ కూడా బాగానే ఉంది కదా. చూసేకి కూడా ఎంత బాగుంది చూడండి. ఫ్రంట్ ఏమో ఇంకా మామూలుగా ఉంది, బ్యాక్ మాత్రమే కట్ వర్క్ అనమాట. ఇట్లా డైలీ మోడల్స్ ఉంటాయి కానీ కుదరదు చూపించేకి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.